అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే ట్రెండ్ లైన్ ట్రేడింగ్లో ఉండే గందరగోళాన్ని తొలగించి దాన్ని చాలా సింపుల్గా ఇంకా పవర్ఫుల్గా ఎలా మార్చుకోవాలో చూద్దాం. చాలామంది ట్రేడర్లకు చార్ట్లు చూస్తే ఇలానే ఉంటాయి. ఒక గజిబిజి గీతల ప్రపంచం. ఎక్కడ మొదలుపెట్టాలో ఏది ఫాలో అవ్వాలో తెలియక కన్ఫ్యూజ్ అవుతుంటారు. దీన్నే ఎనాలిసిస్ పారాలిసిస్ అంటారు. సో ఈ సెషన్లో మనం ఈ గందరగోళం నుంచి బయటపడి ఒక క్లియర్ స్ట్రాటజీని ఎలా బిల్డ్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ముందుగా ట్రెండ్ లైన్ చిట్టడవి గురించి, ఆ తర్వాత హయ్యర్ టైం ఫ్రేమ్ ఎంతంత ముఖ్యం, బుల్లిష్ బేరిష్ ట్రేడ్స్ ఎలా తీసుకోవాలో చూసి బ్రేకౌట్ని ఎలా కన్ఫర్మ్ చేయాలో తెలుసుకుందాం. చివరిగా ఈ మొత్తం స్ట్రాటజీని ఒకే ఒక్క వాక్యంలో ఎలా గుర్తుపెట్టుకోవాలో చర్చిద్దాం. రైట్. ముందుగా చాలామంది ట్రేడర్లు ఫేస్ చేసే ఒక పెద్ద ప్రాబ్లంతో మొదలుపెడదాం. చూడండి, ట్రేడింగ్కి కొత్తగా వచ్చిన వాళ్లకుండే పెద్ద డౌట్ ఇదే. చార్ట్లో ఎక్కడ పడితే అక్కడ ఒక ట్రెండ్ లైన్ గీయొచ్చు, కానీ వాటిలో ఏది నిజంగా మార్కెట్ను కదిలిస్తుంది, ఏది మనకు డబ్బు సంపాదించి పెడుతుంది? అసలు సమస్య లైన్లు గీయడం కాదు, ఏ లైన్ ముఖ్యమైనదో తెలుసుకోవడమే. సరే, మరి దీనికి పరిష్కారం ఏంటి? నిజానికి చాలా సింపుల్. మన ఆలోచనా విధానంలో ఒక చిన్న మార్పు చేసుకుంటే చాలు. మనం నిమిషాల చార్టుల్లో చిన్న చిన్న కదలికల్లో ఇరుక్కుపోకుండా 1 గంట, 4 గంటలు లేదా రోజువారీ చార్ట్లు చూడాలి. అప్పుడే మార్కెట్ అసలు ఏ దిశలో వెళుతుందో మనకొక పెద్ద చిత్రం కనిపిస్తుంది. ఇక్కడ తేడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఒకవైపు 15 నిమిషాల చార్ట్ చూస్తే అంతా కన్ఫ్యూజన్, ఎటు వెళ్తుందో అర్థం కాదు. కానీ అదే 1 గంట చార్ట్ చూస్తే ఒకే ఒక్క స్పష్టమైన దిశ కనిపిస్తుంది. ఇక్కడే మనకు అసలైన ట్రెండ్ ఏంటో తెలుస్తుంది. ఓకే, ఈ కాన్సెప్ట్ను ఒక నిజ జీవిత ఉదాహరణతో చూద్దాం. మార్కెట్ పైకెళుతుందని అనుకున్నప్పుడు, అంటే ఒక బుల్లిష్ ట్రేడ్లో దీన్ని ఎలా వాడాలో చూద్దాం. ప్రాసెస్ చాలా సింపుల్. ముందుగా 1 గంట చార్ట్లో పైకి వెళ్తున్న ట్రెండ్ను పట్టుకోవాలి. అందులో ఒక చిన్న పుల్ బ్యాక్, అంటే ధర కొద్దిగా కిందకొచ్చినప్పుడు గమనించాలి. ఆ టైం, డేట్ నోట్ చేసుకోవాలి. ఇప్పుడు సరిగ్గా అదే టైంకి 15 నిమిషాల చార్ట్కి మారాలి. అక్కడ ఆ పుల్ బ్యాక్ హై పాయింట్స్ని కలుపుతూ ఒక ట్రెండ్ లైన్ గీయాలి. ఎప్పుడైతే ఒక క్యాండిల్ ఆ లైన్ని బ్రేక్ చేసి పైకి వెళ్తుందో అప్పుడు మనం కొనుగోలు చేస్తాం. అంతే. ఈ ఒక్క ఉదాహరణలోనే చూడండి, ఈ పద్ధతి మనకు 1:10 రిస్క్ రివార్డ్ రేషియో ఉన్న ట్రేడ్ నుంచింది. అంటే ₹1 రిస్క్ చేస్తే ₹10 లాభం వచ్చే అవకాశముందన్నమాట. అద్భుతం కదా? రైట్. మరి మార్కెట్ కిందకు వెళ్తుందని అంచనా వేసినప్పుడు, అంటే ఒక బేరిష్ ట్రేడ్లో ఎలా ఉంటుందో కూడా చూద్దాం. ఇక్కడ కూడా లాజిక్ సేమ్, కానీ రివర్స్లో ఆలోచించాలి. గంట చార్ట్లో మార్కెట్ ఒక హై పాయింట్కి వెళ్ళి అక్కడ్నుంచి కిందకు రావడం మొదలవ్వాలి. దాన్ని ట్రెండ్ రివర్సల్ అంటాం. ఆ సమయాన్ని నోట్ చేసుకుని 15 నిమిషాల చార్ట్కి వెళ్ళాలి. అక్కడ లో పాయింట్స్ని కలుపుతూ ఒక ట్రెండ్ లైన్ గీయాలి. ఎప్పుడైతే ఒక క్యాండిల్ ఆ లైన్ను కిందకు బ్రేక్ చేస్తుందో అక్కడ మనం అమ్ముతాం. మళ్ళీ ఇక్కడ కూడా చూస్తే ఈ సెటప్ కూడా దాదాపు 1:10 రిస్క్ రివార్డ్ రేషియోని చూపించింది. అంటే నష్టభయం కన్నా లాభం వచ్చే అవకాశం 10 రెట్లు ఎక్కువ. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన ప్రశ్న ఉంది. ట్రెండ్ లైన్ బ్రేక్ అయితే చాలు, మనం ట్రేడ్ తీసుకోవచ్చా? అది నిజమైన బ్రేకౌట్ అని ఎలా నమ్మాలి? దానికి సమాధానం ఖచ్చితంగా కాదు. కొన్నిసార్లు మార్కెట్ మనల్ని మోసం చేస్తుంది. వాటిని ఫాల్స్ సిగ్నల్స్ అంటాం. సో నిజమైన బ్రేకౌట్ని, ఫేక్ బ్రేకౌట్ని వేరు చేయడం ఎలాగో మనకు తెలియాలి. అందుకోసం మనం 2 కీలకమైన విషయాలను గమనించాలి. ఇవి మన ట్రేడ్కి మరింత బలాన్నే చేకూరుస్తాయి. 1. వాల్యూమ్లో పెరుగుదల. బ్రేకౌట్ అయ్యే క్యాండిల్ దగ్గర వాల్యూమ్ బార్ మిగతా వాటికన్నా చాలా పెద్దదిగా ఉండాలి. 2. ఆ బ్రేకౌట్ క్యాండిల్ కూడా చాలా బలంగా ఉండాలి. అంటే పెద్ద బాడీ, చిన్న విక్ ఉండాలన్నమాట. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, వాల్యూమ్ లేని బ్రేకౌట్ కేవలం శబ్దం మాత్రమే. అంటే ఏంటి? వాల్యూమ్ అంటే మార్కెట్లో మిగతా ట్రేడర్లందరి నమ్మకం. ఆ నమ్మకం లేకుండా ధర పెరిగినా తగ్గినా అది నిలవదు. సరే, ఇప్పటివరకు మనం చాలా విషయాలు చర్చించుకున్నాం కదా. మరి మొత్తం స్ట్రాటజీని ఒక్క మాటలో చెప్పాలంటే ఎలా? చాలా సింపుల్. పెద్ద టైం ఫ్రేమ్లో ట్రెండ్ను గుర్తించండి, చిన్న టైం ఫ్రేమ్లో ట్రేడ్ను ఎగ్జిక్యూట్ చెయ్యండి. అంతే. ఈ ఒక్క మంత్రం గుర్తుంటే చాలు. మరి ఈ చిన్న మార్పు, అంటే చార్టుల్లోని గందరగోళం నుంచి స్పష్టమైన సంకేతం వైపు మన దృష్టిని మార్చడం ఒక ట్రేడర్ యొక్క మొత్తం పద్ధతినే మార్చేయగలదా? ఖచ్చితంగా అవును.
స్పష్టతపై దృష్టి పెట్టడం ద్వారా మార్కెట్లో మరింత స్థిరంగా, ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలు తీసుకోవడానికి ఇది ఒక బలమైన పునాది వేస్తుంది. ఇలాంటి మరిన్ని ఫైనాన్షియల్ స్ట్రాటజీల గురించి తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సమాచారం స్నేహితులకు కూడా హెల్ప్ అవుతుందనుకుంటే వాళ్ళతో షేర్ చేయండి. ఆర్థిక ప్రయాణంలో ఇదొక మంచి స్ఫూర్తినిస్తుందని ఆశిస్తున్నాం.